హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 2 డేస్ వ్లాగ్. ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు మాఘమాసం కదండి, చక్కగా మాఘ ఆదివారాలు అయితే చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు వచ్చి రెండవ మాఘ ఆదివారం అన్నమాట. ఫస్ట్ రోజు ఆదివారం చక్కగా రథసప్తమి వచ్చింది కదండి, ఆ రోజు కూడా నేను పూజ చేసుకున్నాను. అలాగే ఈ రెండవ మాఘ ఆదివారం రోజున మొలకలైతే పంచిపెడతానన్నమాట ప్రతి మాఘమాసంలోని. ఇది అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నానండి. దానికోసమే ఈ సామానం అన్నీ తీసుకొచ్చానన్నమాట. అలాగే ఇంకా నేను బాల్కనీలో బయటంతా శుభ్రంగా కడిగి ముగ్గులైతే వేసేసుకున్నానండి. ఎందుకంటే మనం పూజ చేసుకునేది బయటనే కాబట్టి, సూర్యుడికి సంబంధించిన పూజ కాబట్టి సూర్యుడికి ఎదురుగానే చేసుకుంటాము. అందుకని నేను ఫస్ట్ అయితే ఇక్కడ కడిగి శుభ్రంగా ముగ్గులైతే పెట్టుకున్నానండి. ఇంకా దేవుడి దగ్గర తర్వాత రెడీ చేసుకుందామని అక్కడైతే ఏమి ముగ్గులు ఇంకా పెట్టలేదు. తర్వాత ఇంకా సూర్యుడికి సంబంధించినవన్నీ టీవీలో పెట్టుకుంటూ పని చేసుకుంటున్నాను అనమాట. స్టవ్ని అయితే క్లీన్ చేసేసుకున్నానండి. ముందుగా మామూలుగా పాలు బయట పొంగిస్తూ ఉంటారు కదా పొయ్యి వేసుకుని, మనం ఉండే ప్లేస్లో అలాంటివన్నీ కుదరదు కాబట్టి ఇలా స్టవ్ పైనే ఇప్పుడు ఆవు పిడకలు దొరుకుతున్నాయి కాబట్టి వాటిని పెట్టి పాలుని అయితే పొంగించేసుకుంటాను అన్నమాట. మనం ఉండే ప్లేస్ని బట్టి కొన్ని విధానాలు కూడా మనం మార్చుకోవాల్సి వస్తుంది కదా, అందులో ఒక భాగమే ఇదండి. పూజ దగ్గర ఏర్పాట్లు అవి చేసుకోవాలి కాబట్టి కొంచెం ముగ్గు అయితే ఫాస్ట్గా వేసానన్నమాట, అందుకే ఇలా వచ్చింది. ఇంకా గులాబీ పువ్వులతోటి సూర్య భగవానుడికి మాలనైతే కట్టానండి. తర్వాత ఈరోజు ప్రసాదాన్ని మనము ఇత్తడి పాత్రలోనే వండుకుంటాం కాబట్టి దానిని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఇలాగా కుంకుమ బొట్లు అయితే పెట్టి రెడీ చేసుకున్నానమాట. అలాగే తీపి పొంగల్ కోసం బియ్యం కూడా కడిగి నానబెట్టానండి. ఇంకా స్టవ్ పైన ఇలా మనం తీసుకొచ్చుకున్న ఆవు పిడకలని పెట్టేసి దానిపైన మనం సిద్ధం చేసుకున్న ఇత్తడి పాత్రని పెట్టి ఆవు పాలనైతే పోసానన్నమాట. ఫస్ట్ ఇలా 3 సార్లు పాలు పొంగిన తర్వాత మనం బియ్యం వేసుకోవాలండి. చూసారు కదా, పాలు చాలా చక్కగా పొంగాయండి. ఆ తర్వాత బెల్లం వేసిన తర్వాత మనం చెరుకు గడ్డతోటే కలపాలన్నమాట. గరిట ఇలాంటివి యూజ్ చేయకూడదు ఈరోజు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మొలకలు కదండి, వాటిని ఒక 2 రోజుల ముందుగానే నానబెట్టేసుకుని మూట కడితే ఇలా చక్కగా వస్తాయండి. ఇంకా సూర్యుడికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి నేను రెడ్ కలర్ శారీనే వేసుకున్నాను. అలాగే మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాను అన్నమాట. అలా రెడీ అయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర రెడీ చేసుకుందామని బయట అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. ముందుగా సూర్య భగవానుని ఫోటో పెట్టి అలంకరించాను. మనం ముందుగా కట్టుకున్న గులాబీ పూల మాల అయితే ఉంది కదా, దాన్ని అయితే వేసి చక్కగా అలంకరించుకున్నానండి. ఇంకా పూజకు కావలసిన వస్తువులన్నీ అలాగే మనం సిద్ధం చేసుకున్న నైవేద్యాలను కూడా అక్కడ రెడీ చేశానన్నమాట. అన్నీ ఇలా రెడీ చేసుకుని పూజ చేసుకున్నానండి. ఈరోజు ఆదిత్య హృదయము, సూర్యాష్టకము ఇలాంటివన్నీ చదివితే కూడా చాలా మంచిది. చాలా బాగా జరిగిందండి పూజ అయితే మాత్రము. సూర్య భగవానుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం కదండి, అలాగే ఆరోగ్య ప్రదాత కూడా. ఇంకా నా పూజ అయ్యేసరికి మా కిందింట్లో ఉన్న పాప తన ఫ్రెండ్ని తీసుకుని వచ్చిందనమాట. ఏం చేస్తున్నారా ఆంటీ అని. కరెక్ట్ టైంకి వచ్చావమ్మా అని చెప్పేసి వాళ్ళని కూడా దేవుడికి నమస్కరించుకోమని చెప్పాను. వాళ్ళిద్దరూ కూడా చక్కగా నమస్కారం చేసుకున్నారండి. వీడియో తీస్తున్నారు కదా అంటుంది అక్కడ. ఇదిగా పరేస్తారు, తినాల, తిను తిను. అది మంచిది ఆ రెండు.
అలా వాళ్ళిద్దరికీ ప్రసాదం పెట్టిన తర్వాత ఒక 5గురు పేరెంటాలను పిలుద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ కోసం ఇలాగా అన్నీ సిద్ధం చేసి ఉంచుకున్నానండి. వాళ్ళనైతే వీడియో తీయలేదండి. చక్కగా 5గురు వచ్చారు. నేను ఇచ్చిన వాయినం అయితే తీసుకున్నారు. చక్కగా ఆశీర్వదించారు కూడా. ఇలా ముందుగా సిద్ధం చేసేసుకుంటే ఏంటంటే వాళ్ళు వచ్చేసరికి మన హడావుడి లేకుండా ఉంటుంది కదా. అలాగే దేవుడి దగ్గర పెట్టి ఇచ్చినట్టుగా ఉంటుందని పెట్టానన్నమాట. ఇంకా సూర్య భగవానుడి కోసం నేను చిక్కుడాకుల్లో ప్రసాదం పెట్టి డాబా పైకి అయితే తీసుకెళ్ళానండి. అలాగా సూర్యుడికి కూడా నైవేద్యం సమర్పించాను. ఇదండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.